రెబల్ స్టార్ మనసులో ఏముందో ఇండస్ట్రీ జనానికే కాదు తన డై హార్డ్ ఫ్యాన్స్ కి కూడా తెలిసేలా లేదు. ఎప్పుడు ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో కూడా ఊహించలేని పరిస్థితి. మొన్నటి వరకు ది రాజా సాబ్ ట్రైలర్ లేట్ గా వస్తుంది అనుకుంటే ట్రైలర్ వచ్చింది. పాట తూటాలా పేలింది. ఫౌజీ సగం పూర్తయ్యాక స్పిరిట్ ని లాంచ్ చేసి ఊరుకున్నారు. తర్వాత ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ అనుకున్నారు. కానీ అందుకు రివర్స్ లో ఏకంగా స్పిరిట్ షూటింగ్ మొదలైంది. దీనికి ముందు ఫౌజీ ఒక పార్ట్ కాదు రెండో భాగం కూడా కన్ఫర్మ్ అయింది. అది కూడా సీక్వెల్ కాదు ప్రీక్వెల్. ఇంకా ఇలాంటి ట్విస్టులు ఎన్ని చూడబోతున్నాం? అసలు స్పిరిట్ సెట్లో ఏం జరుగుతోంది? తన లుక్ మారేందుకే 3 నెలల టైం పడుతుంది అన్నారు. మరి ఫౌజీ కోసం ప్రిపేర్ అయిన లుక్ లోనే స్పిరిట్ షూటింగ్ లాగించేస్తున్నారా? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ స్పిరిట్ సెట్స్లో వేగం పెంచాడు. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీని తన ఫ్యాన్స్ని షేక్ చేస్తున్న న్యూస్. ఎందుకంటే ఇంత త్వరగా స్పిరిట్ షూటింగ్ మొదలవుతుందని ఎవరూ ఊహించలేదు. కేవలం నవంబర్ ఎండ్లోగా స్పిరిట్ని లాంచ్ చేసి ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతాడు సందీప్ అని ప్రచారం జరిగింది. దానికి సాలిడ్ రీజన్ ఉంది. ఏంటంటే ప్రెజెంట్ ప్రభాస్ లుక్ ఫౌజీ సినిమా కోసం అన్నట్టే సిద్ధంగా ఉంది. ఇంకా ఫౌజీ షూటింగ్ పూర్తి కాలేదు. కాబట్టి ఇప్పుడప్పుడే తన లుక్ మార్చుకోవడం లాంటి పని ప్రభాస్ చేయలేడు. సో మరి అదే లుక్లో స్పిరిట్ షూటింగ్ ఎలా సాధ్యం? అసలే సందీప్ రెడ్డి వంగ తన సినిమా చేసేప్పుడు ప్రభాస్ మరో మూవీ చేయకూడదనే కండిషన్ పెట్టి ఏడాదిగా షూటింగ్ కోసం వెయిట్ చేశాడు. అలాంటిది ఆల్ ఆఫ్ సడన్గా స్పిరిట్ని లాంచ్ చేయడమే కాదు రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టేశాడు. ఈరోజు సెట్లో అడుగుపెట్టిన ప్రభాస్ డిసెంబర్ 2 వరకు ఇదే షెడ్యూల్ కంటిన్యూ చేయబోతున్నాడు. విచిత్రం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మెక్సికోలో షూటింగ్ మొదలవుతుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పూర్తి కాగానే రెండో షెడ్యూల్ని మెక్సికోలో ప్లాన్ చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఇదే చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఫౌజీ సినిమా మేజర్ పోర్షన్ షూటింగ్ అయిందా అంటే కాలేదు. చాలా కీ సీన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి అందుకోసమైనా ఇంకా ఫౌజీ లుక్ను కంటిన్యూ చేయాలి. ఆ మూవీ షూటింగ్కి గుమ్మడికాయ కొట్టేయగానే స్పిరిట్ మూవీ కోసం కాస్త సన్నబడి మిర్చి లుక్లోకి వచ్చేయాలి. అందుకు కనీసం 1 నుంచి 3 నెలల టైం అయినా పడుతుంది. కానీ ఇవేమీ జరగలేదు. ఈలోపే స్పిరిట్ షూటింగ్ మొదలైంది. ఈ ప్రాజెక్టు మొదలైనందుకు ఫ్యాన్స్కు సంతోషమే, కానీ తన లుక్ విషయంలో ఏదైనా కాంప్రమైజ్ అయ్యారా అన్న డిస్కషన్ కంగారు పెడుతోంది ఫ్యాన్స్ని. కాకపోతే రియాలిటీ ఏంటంటే స్పిరిట్లో ప్రభాస్ ఎలా ఉండాలనే ఫోటోషూట్ రీసెంట్గా చేస్తే సందీప్ కూడా షాక్ అయ్యేంత గొప్పగా తన లుక్ ఉందట. కొన్ని చిన్న మార్పులతో ప్రెజెంట్ సినిమాలో సెకండ్ హాఫ్ సీన్లు తీస్తున్నారు. స్పిరిట్లో 3 స్టేజెస్లో ప్రభాస్ 3 రకాలుగా కనిపిస్తాడట. అందుకే ముందు ఇప్పుడున్న లుక్నే కాస్త మార్చి స్పిరిట్ షూటింగ్ మొదలుపెట్టాడు. డిసెంబర్ 2 వరకు ఒక షెడ్యూల్, జనవరిలో మరో షెడ్యూల్ పూర్తి చేశాక ఫౌజీ కోసం బ్రేక్ ఇస్తారు. అదయ్యాక నెల గ్యాప్ తీసుకుని ప్రభాస్ తన లుక్ని మేకోవర్ని మార్చుకుని మిగతా టాకీ పార్ట్ షూటింగ్ని పూర్తి చేస్తాడట. 100 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయాలనే కమిట్మెంట్తో ఉన్నాడు. కాబట్టే సందీప్ రెడ్డి వంగ షూటింగ్లో వేగాన్ని పెంచాడు.